బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి నితిన్ నబీన్ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2020 జనవరిలో ఈ పదవిలో నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ పొడిగించారు. బీహార్ రాజకీయాల్లో నితిన్ నబీన్కు మంచి అనుభవం ఉంది. క్రమశిక్షణ, నిర్వహణ నైపుణ్యం, యువ నాయకత్వం వంటి లక్షణాలను పరిగణలోకి తీసుకుని పార్టీ ఆయన్ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. ఈ పదవి బీజేపీలో అత్యంత కీలకమైన వాటిలో ఒకటి. పార్టీ జాతీయ అధ్యక్షుడికి సహకరించడం, దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడం, ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం వంటి బాధ్యతలు ఈ పదవికి ఎన్నికైన వారు నిర్వహిస్తూ ఉంటారు. ఇక బీహార్ నుంచి జాతీయ స్థాయిలో ఇంత పెద్ద పదవి రావడం అరుదు. రాబోయే ఎన్నికల దృష్ట్యా యువ నాయకత్వాన్ని ముందుకు తేవాలనే ఉద్దేశంతోనే ఈ నియామకం జరిగిందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. నితిన్ నబీన్కు బీహార్లో ఉన్న బలమైన మద్దతు, ఆయన నిర్వహణ అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని అంచనా. మొత్తం మీద ఆయన నియామకం బీజేపీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా పరిగణించబడుతుంది. బీహార్ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అరుదైన నాయకుల్లో నితిన్ నబీన్ ఒకరిగా నిలిచారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ నియమితులయ్యారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి నితిన్ నబీన్ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2020 జనవరిలో ఈ పదవిలో నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ పొడిగించారు. बस पार्टी के कार्यकर्ताओं का परिश्रम है और मैं तो मानता हूं कि कार्यकर्ता के रूप में काम करने से पार्टी के वरिष्ठ नेता हमेशा आपको ध्यान देते हैं और मैं तो इसके लिए बस पार्टी के नेताओं के साथ पार्टी के कार्यकर्ताओं का परिश्रम है और मैं तो मानता हूं कि कार्यकर्ता के रूप में काम करने से पार्टी के वरिष्ठ नेता हमेशा आपको ध्यान देते हैं और मैं तो इसके लिए बस पार्टी के नेताओं के साथ